హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. గత కొద్ది రోజులుగా తిరుమల చుట్టూ రాజకీయాలు చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. మొన్నటి వరకు తిరుమల లడ్డు అంశం పెద్ద ఎత్తున ఒక వివాదాస్పద అంశంగా మారింది. వైఎస్ జగన్కు వ్యతిరేకంగా ఒక పెద్ద ఎత్తున దుష్ప్రచారం కూడా నడిచింది. సో ఇప్పుడు ఆ ఇష్యూ కాస్త సద్దుమణిగింది అనుకునే తరుణంలో కొత్తగా 7 కొండలు, తిరుమలకు 7 కొండలు 2 కొండలు అనే అంశాన్ని పైకి తీసుకొచ్చారు మరోసారి కూటమి పార్టీ నేతలు. ముఖ్యంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఇద్దరికిద్దరు చేసినటువంటి వ్యాఖ్యలు చూసాం. తిరుమల పవిత్రతను, తిరుమలను 7 కొండలు కాదు 2 కొండలకు పరిమితం చేశారంటూ 21 ఏళ్ల క్రితం ఏ విధంగా అయితే ఒక దుష్ప్రచారం వైఎస్ఆర్కు పై నడిచిందో అదే దుష్ప్రచారాన్ని వైఎస్ జగన్పై కూడా ఆపాదించే ప్రయత్నం జరిగింది. కానీ నిన్న వైఎస్ జగన్ ప్రెస్ మీట్లో మొత్తం వివరాలన్నీ బయటపెట్టేసరికి 746 జీవో, ఏ జీవో అయితే తిరుమల పరిధి 2 కొండలు కాదు 7 కొండలు అని చెప్పి అధికారికంగా మొట్టమొదటిసారిగా నిర్ణయించిందో ఆ జీవో బయటకు తీసుకురావడమే కాకుండా 2009 జనవరి 27న గుంటూరులో జరిగినటువంటి బైబిల్ మిషన్ 71వ మహాసభల్లో చంద్రబాబు నాయుడు హాజరై చేసినటువంటి వ్యాఖ్యల వీడియో కూడా వైఎస్ జగన్ బయటపెట్టారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్తున్నది ఏంటి? తిరుమల పరిధి 7 కొండలు కాదు 2 కొండలు చేశారు, చాలా మహాపాపం, నేను మొక్కుకున్నానని చెప్పారు ఆయన. మరి అటువంటి వ్యక్తి 2009 ఎన్నికల్లో ఏ జీవోలు అయితే తిరుమల పరిధిని 2 కొండలు కాదు 7 కొండలు అని చెప్పి నిర్ణయించాయో, ఏ జీవో అయితే తిరుమలలో అన్యమత ప్రచారం ఉండకూడదని చెప్పి నిర్ణయించిందో ఆ 2 జీవోలు 746, 747 2009 ఎన్నికల్లో ఒకవేళ తాను అధికారంలోకి వస్తే ఈ 2 జీవోల్ని రద్దు చేస్తానని చెప్పి ఎలా చెప్పగలిగారనేది ఇప్పుడు ఈ వీడియో యొక్క సారాంశం. సో ఎప్పుడైతే ఇప్పుడు అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్ ఈ వీడియోను చంద్రబాబు నాయుడు స్వయంగా చేసినటువంటి వీడియోను బయటకు పెట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది. ఏం చెప్పాలో సమాధానం తెలియని పరిస్థితిలో తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ఇప్పుడు మళ్ళీ 338 జీవోను బయటకు తీసుకొస్తోంది కూటమి ప్రభుత్వం, లేదా కూటమి ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తున్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. ఎంతసేపు దుష్ప్రచారం చేయడమే తప్ప అసలు జీవో అనేది, జీవోలో ఏ అంశాలు ఉంటాయి, జీవో అన్నది ఎలా ఫ్రేమప్ అవుతుంది, జీవోలో ఎలాంటి అంశాలు పొందుపరుస్తారనేది కనీస జ్ఞానం కూడా ఉండదు వీళ్ళకి. బహుశా చదువుకున్నారో లేదా నాకైతే తెలియదు, కానీ చదువుకున్నారా లేదా, జీవో ఇంగ్లీష్లో ఉండే జీవోను అర్థం చేసుకునే సామర్థ్యం కూడా వీళ్ళకి లేదా అనేది నాకైతే తెలియదు. కానీ 2004లో వచ్చినటువంటి 338 జీవోని ఉదహరిస్తూ ఈ జీవోలో తిరుమల బౌండరీస్ని 2 కొండలకు నిర్ణయించారు కదా అని చెప్పి ఒక కొత్త అంశాన్ని మళ్ళీ ఆ జీవో సహాయంతో బయటికి దుష్ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతోంది. జీవోని 338 యొక్క నేపథ్యం తెలియని అమాయకులు లేదా ఇంగ్లీష్ పరిజ్ఞానం లేని వాళ్ళకే ఇటువంటి వార్తలు చెప్పే పరిస్థితి ఉంటుంది. వాస్తవానికి 338 జీవో నేపథ్యం ఏంటంటే, వాస్తవానికి తిరుమల పరిధిని, తిరుమల ఏదైతే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పరిధి బౌండరీసు 27 స్క్వేర్ కిలోమీటర్లు అంటూ మొట్టమొదటిసారిగా 1870 అంటే స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ హయాంలో ఉన్నప్పుడు 1870లో, మరొక్కసారి చెబుతున్నా 1870లో బ్రిటిష్ ప్రభుత్వం తిరుమల పరిధిని 27 స్క్వేర్ కిలోమీటర్లుగా నిర్ణయించింది. ఆ తర్వాత స్వాతంత్రానంతరం అంటే 1875 నుంచి 1965 వరకు దాదాపు 90 సంవత్సరాల వరకు దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. 1965లో అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం తిరుమల పరిధిని ఏదైతే బ్రిటిష్ ప్రభుత్వం గతంలో 27 స్క్వేర్ కిలోమీటర్లుగా నిర్ణయించిందో దాన్ని కన్ఫైన్ చేస్తూ మరో జీవో విడుదల చేసింది. అది 1975 జీవో నెంబర్. కాస్త గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకుంటే తెలుస్తుంది. అంతేగాని జీవోలో ఉన్నటువంటి 1-2 లైన్లు పట్టుకొని రాద్ధాంతం చేస్తే కుదరదు. 1975 జీవో నెంబర్ 1965లో వచ్చింది. ఆ తర్వాత మరో 10 ఏళ్లకు అంటే 1975లో ఇదే జీవోకు టైటిల్ డీడ్ కూడా రాసుకున్నటువంటి పరిస్థితి 1975లో ఉన్నటువంటి ప్రభుత్వం. అంటే ఈ రెండు అంటే 1965లో వచ్చిన జీవో, 1975లో వచ్చినటువంటి కన్ఫర్మేషన్ కూడా 27 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిని బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1870లో నిర్ణయించారో అదే పరిధిని ఈ 2 జీవోలు కూడా కన్ఫైన్ చేశాయి. కొత్తగా పెంచలేదు, తగ్గించలేదు. సో 1970 తర్వాత
1987లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చల్లా కొండయ్య కమిషన్ అంటూ ఒకటి వేశారు. బహుశా ఇప్పుడు మాట్లాడుతున్న చాలామందికి చల్లా కొండయ్య కమిషన్ గురించి కూడా తెలిసి ఉండకపోవచ్చు. చల్లా కొండయ్య కమిషన్ సిఫార్సుల ఆధారంగా అదే పరిధి, ఏ పరిధి అయితే 27 స్క్వేర్ కిలోమీటర్లు అని చెప్పి స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ హయాం నుంచి వస్తుందో అదే పరిధిని 1965లో తర్వాత 1975లో కన్ఫైన్ చేశారో దాన్నే తిరిగి కన్ఫైన్ చేస్తూ 1987లో కూడా ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా మరోసారి దీన్నే కన్ఫర్మ్ చేస్తూ జీవో వచ్చింది. అంటే ఈ నేపథ్యం అంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా చరిత్ర. ఇది దాచేస్తే దాగనిది కాదు, మీరు చెరిపేస్తే చెరిగేది కాదు. సో ఆ తర్వాత ఏం జరిగింది, 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు 95 నుంచి 99 2003 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమలలోని మడవీధుల్లో ఒక ఇష్యూ జరిగింది. మడవీధుల్లో చాలా దుకాణాలు ఉన్నాయి, అంటే వెండర్స్ అని చెప్పుకోవచ్చు. వెండర్స్ వీళ్ళ కారణంగా అక్కడ గిరి ప్రదక్షిణాలు చేసేవారికి ఇబ్బంది కలుగుతుందనే కారణంతో వాళ్ళని వెకేట్ చేసి కిందకు, కొండ కిందకు, అంటే తిరుపతి శివార్లలో ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. అక్కడికి వీళ్ళందరినీ తరలించారు. అదే కాలక్రమంలో బాలాజీ కాలనీగా రూపొందింది. సో 2004లో పంచాయతీ ఎన్నికల అవసరం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి మనిషి జయచంద్ర నాయుడు తిరుమలలో ఎలక్షన్లు నిర్వహించాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ బాలాజీ కాలనీ కూడా అక్కడ జనాలు ఉంటున్నారు కాబట్టి అక్కడ కూడా ఎలక్షన్లు నిర్వహించాలనేది ప్రధానంగా ఆయన ఇచ్చినటువంటి పిటిషన్. సో ఈ పిటిషన్కు హైకోర్టులో ఆల్మోస్ట్ సుముఖంగా ఉంది వాతావరణం, అంటే పిటిషనర్ వాదనకు అనుకూలంగా తీర్పు వచ్చే పరిస్థితి. సో అప్పుడు హుటాహుటిన వైఎస్ రాజశేఖర రెడ్డి జీవో నెంబర్ 338 రిలీజ్ చేశారు. ఏమని, ఇది అంటే ఒక ఇష్యూ, ఒక జీవో ఎప్పుడైనా విడుదల చేసేటప్పుడు ఏ ఇంటెన్షన్తో విడుదల చేశారనేది చాలా ప్రైమా ఫేసిగా పరిగణన తీసుకోవాల్సి ఉంటుంది. తిరుమలలో ఎలాంటి ఎన్నికల వాతావరణం ఉండకూడదు, తిరుమలలో రాజకీయాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో, అంటే ఇక్కడ హైలైట్ ఆఫ్ ద జీవో 338 తిరుమలలో ఎలాంటి రాజకీయాలు ఉండకూడదు, తిరుమలలో ఎలాంటి పంచాయతీలు చేయకూడదు, తిరుమలలో ఎన్నికల వాతావరణం ఉండకూడదంటూ జీవో నెంబర్ 338 విడుదల చేస్తూ తిరుమల బౌండరీని ఏదైతే గత ప్రభుత్వాలు కన్ఫైన్ చేశాయో 27 స్క్వేర్ కిలోమీటర్లు, మళ్ళీ చెప్తున్నా నేను, కొత్తగా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆ జీవో ద్వారా తిరుమల పరిధిని నిర్ణయించలేదు. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏదైతే ఒక పరిధిని నిర్ణయించాయో బ్రిటిష్ టైం నుంచి, అదే పరిధిని ఇక్కడ గుర్తు చేశారు తప్ప, అంటే గత ప్రభుత్వంలో తిరుమల పరిధి 27 స్క్వేర్ కిలోమీటర్ల పరిధి ఉంది కాబట్టి ఈ పరిధి లోపల ఎన్నికలు, రాజకీయాలు ఉండకూడదు అనేది మాత్రమే ఆ జీవో చెబుతున్నటువంటి కంటెంట్, సారాంశం. ఆ తర్వాత దీన్ని పట్టుకొని పెద్ద ఎత్తున దుష్ప్రచారం సాగించింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నేతలు. అదే పనిగా తిరుమల కొండలను 2 కొండలకు కన్ఫైన్ చేశారంటూ జీవో చదవడం కూడా చేత కాలేదు, జీవో అర్థం చేసుకోవడం చేత కాలేదు, కావాలని బురద జల్లే ప్రయత్నం చేశారు మరి. సో ఆ తర్వాత ఈ కాంట్రవర్సీ, ఈ రాద్ధాంతం ఎక్కువయ్యేటప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇదంతా ఎందుకు, ఈ కాంట్రవర్సీ కూడా చెక్ పెట్టాలి, తిరుమల పరిధిని పెంచాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఏ నాయకుడు చేయని విధంగా చరిత్రలో తొలిసారిగా తిరుమల పరిధిని 7 కొండలకు, అంటే అప్పటి వరకు 1870లో బ్రిటిష్ హయాంలో నిర్ణయించినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి వరకు 27 స్క్వేర్ కిలోమీటర్లకే పరిమితమైంది తిరుమల. అటువంటి తిరుమలను వైఎస్ రాజశేఖర రెడ్డి 2007 జూన్ 2వ తేదీన జీవో నెంబర్ 746 ద్వారా తిరుమల పరిధిని 27 స్క్వేర్ కిలోమీటర్లు కాదు 320 స్క్వేర్ కిలోమీటర్లుగా నిర్ణయిస్తూ జీవో జారీ చేసినటువంటి పరిస్థితి. సో అందుకే వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. చరిత్ర అనేది ఎప్పుడు దాచేస్తే దాగనిది కాదు, చెరిపేస్తే చెరగనిది కాదు. సో 338 జీవో ఎందుకు వచ్చిందనే, ఈ 338 జీవో గురించి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎందుకు మాట్లాడడం లేదు, వైఎస్ఆర్ఏ తీసుకొచ్చారు కదా అంటూ లేని అబద్ధాలని మరోసారి ప్రచారం చేసే వాళ్లకు ఇది ఇప్పుడు నేను చెబుతున్నటువంటి ఒక క్లారిఫికేషన్ ఇది. సో 338 జీవో తీసుకురావాల్సిన అవసరం, 338 జీవో నేపథ్యం, 338 జీవో యొక్క బ్యాక్గ్రౌండ్ ఇది.
తిరుమలలో ఎటువంటి రాజకీయాలు ఉండకూడదు. ఈ తిరుమల పరిధిని ఏ విధంగా అయితే గతంలో 27 స్క్వేర్ కిలోమీటర్లుగా నిర్ణయించారో ఈ మొత్తం పరిధిలో ఎన్నికలు ఉండకూడదు అంటూ ఉదహరించినటువంటి ఒక జీవో మాత్రమే. ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటా చాలామందికి, ఎవరైతే దీనిపై ఆరోపణలు చేస్తూ విమర్శలు చేస్తూ లేని విషయాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారో వీరందరికీ ఇది ఒక సమాధానం.